రైట్. లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనం చివరి భాగం. కత్తి లేనివాడు తన బట్టలను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మరణానికి అప్పగించబడబోయే ఆఖరి క్షణాల్లో ప్రభు మాట్లాడిన మాట. శిష్యులారా, మీ దగ్గర కత్తి ఉందా? లేదయ్యా, కత్తి లేదు. కత్తి లేని ప్రతివాడు మీ బట్టలను అమ్మి కత్తి కొనుక్కోవాలి అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట. దేవుని వాక్యాన్ని ఎప్పుడు పరిశీలనగా మనం ధ్యానించాలి. దీన్ని పేతురు వారు సరిగ్గా అర్థం చేసుకోవాలి. బట్టలను నమ్మి కత్తి కొనుక్కుండంటే పేతురు గారు సాక్షాత్తు కత్తే కొనుక్కున్నాడు. యేసు ప్రభు కనపడకుండా కత్తి ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలీదు. యేసు ప్రభును పట్టుకోవటానికి మలుకొస్తే కత్తి తీశాడు, చెవు దగ్గొట్టాడు. నేనంట, యేసుక్రీస్తు వారి రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యమా, ప్రేమతో స్థాపించే రాజ్యమా? క్షమాపణతో స్థాపించే రాజ్యమా, ద్వేషంతో స్థాపించే రాజ్యమా? మాటకు ప్రతి మాటతో స్థాపించే రాజ్యమా, ఓర్పుతో స్థాపించే రాజ్యమా? మరణంతో స్థాపించే రాజ్యం, ప్రాణం తీసి స్థాపించే రాజ్యమా, ప్రాణం పెట్టే రాజ్యమా? మరి ఇక్కడ యేసు ప్రభు కత్తి ఎందుకు కొనుక్కోమన్నాడు? స్పెసిఫిక్ ఇక్కడ అంటారు, మీ బట్టలను నమ్మి కత్తి లేని ప్రతివాడు కత్తిని కొనుక్కోండి అన్నాడు. దైవజనమా, ఈ మాటకున్న అర్థం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కత్తి లేక ఖడ్గం దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6:17 నాతో కలిసి. మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చివరి మాట చెప్పండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అంటే ఖడ్గం లేకపోతే కత్తి దేనికి గుర్తుగా ఉంది? దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. మీ బట్టలు నమ్మి కత్తి కొనుక్కోండి అని అన్నారంటే, మనం కట్టుకునే బట్ట కంటే, ధరించే వస్త్రం కంటే దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. కొన్ని గృహాలు ఉంటాయి, కొన్ని ఇళ్ళు ఉంటాయి. పెద్దోడుకు 12 జతలు, చిన్నోడుకు 12 జతలు, అక్కకి 20 చీరలు, అన్నకి 15 జతల బట్టలు. ఈ ఇంట్లో ఉన్న నలుగురు అందరికి కలిపి ఒకే ఒక బైబిల్ ఉంటుంది. అద్భుతం. ఇంట్లో ఉన్న నలుగురికి ఒకటే బైబిల్, కానీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళ బట్టలు చూస్తే మొత్తం కలిపితే 100 జతలు దాకా ఉంటాయి. అంటే బట్టకు డబ్బులు పెట్టగలుగుతున్నారు, కానీ ఒక 200 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోవటానికి కొంతమంది చేతులు రావు. ఇంకా దిగజారి విచిత్రం ఏంటో తెలుసా? ధనిక స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని చోట్ల చర్చిలకు వచ్చినప్పుడు, అయ్యగారు ఫ్రీగా బైబిల్ ఏమైనా ఇస్తే మా అబ్బాయికి ఇవ్వండి అయ్యగారు, ఫ్రీగా ఇచ్చే బైబిల్ ఏదైనా ఉంటే మా మనవరాలకి ఇవ్వండి అయ్యగారు. సంవత్సరానికి 1,50,000 ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించగలుగుతున్నారు. 12 జతల చెప్పులు తీసుకోగలుగుతున్నారు, 20 జతల బట్టలు కొనగలుగుతున్నారు, సంవత్సరానికి వచ్చరికి 5-6 జతల కొత్త బట్టలు కొనుక్కోగలుగుతున్నారు. కడుపును పుట్టిన బిడ్డకి కనీసం ఒక బైబిల్ కూడా గిఫ్ట్గా ఇవ్వలేని పేద కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? బిల్ గేట్స్ అనే మహా గొప్ప ధనవంతుడు ఒక ఆయన తన చేతులతో రాసిన బైబిల్ని, మరొకరు అంటారు మొట్టమొదట ప్రింట్ చేయబడినటువంటి బైబిల్ని 240 కోట్ల రూపాయలు కొనుగోలు చేశాడట. ఎంతకి? 240 రూపాయలు కాదు తమ్ముడా, 240 రూపాయలు కాదు, 240 కోట్ల రూపాయలకి ఒక్క బైబిల్ కొనుగోలు చేశాడట. అరే బైబిల్ ఎంత?
240 కోట్ల. ఎందుకు అంత ఖరీదైన 240 రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి బైబిల్కి అన్నాడో తెలుసా? 240 కోట్ల రూపాయల కంటే దేవుని వాక్యం శ్రేష్టమైనది. దేవుని వాక్యం శ్రేష్టం. ప్రతి క్రైస్తవుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. మంగళాయన మంగళ షాప్కి వెళ్ళేటప్పుడు కత్తి లేకుండా మంగళ షాప్కి వెళ్ళడు. క్రికెట్ ఆడే ఆయన బ్యాట్ తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళడు. విన్నారు ఈ మాట? సైనికుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టేటప్పుడు ఆయుధాలు తీసుకోకుండా యుద్ధ భూమిలో అడుగు పెట్టడు. స్కూల్కి వెళ్ళే విద్యార్థి టెక్స్ట్ బుక్లు తీసుకోకుండా, నోట్బుక్స్లు తీసుకోకుండా స్కూల్కి వెళ్ళడు. క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని రావాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. నేను అతిశయానికి చెప్పటం కాదు, నా చేతిలో బైబిల్ లేకుండా 99.99% చేతిలో బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ కారు దిగి ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళేటప్పుడు కొంతమంది వచ్చి, అయ్యగారు మీ బైబిల్ మాకు ఇయ్యండి అయ్యగారు, నేను మోస్తాను అయ్యగారు, మీ బైబిల్ మాకు ఇయ్యండి అయ్యా అంటారు. నేనేమంటాను తెలుసా? ఈరోజు ప్రపంచమంతా మమ్మల్ని తిప్పుతుంది ఈ బైబిల్. ప్రజల మధ్యలో మాకు గుర్తింపునిచ్చింది మాకు ఈ బైబిల్. ఇంకొక మాటలో చెప్పాలంటే మాకు మొద్దన్నం పెడతా ఉంది ఈ దేవుని వాక్యం. జెర్మియా అనేవాడు ఎవడో అనామకుడు, ఊరు పేరు లేనివాడు. ఈ అనామకుడు ప్రపంచమంతా తెలిసేటట్లుగా చేసింది దేవుని వాక్యం. నా చేతిలో ఉన్న బైబిల్ నేను ఎవరికి ఇవ్వనయ్యా. ఒకవేళ మోయాలి అనిపిస్తే నన్ను ఎత్తుకో. ఏనండి, నన్ను అయ్యగారు మీ బైబిల్ నన్ను మొయ్యొద్దు, నా బైబిల్ మొయ్యొద్దు, కానీ ఎత్తుకోవాలనుకుంటే నన్ను ఎత్తుకో. నన్ను ఎత్తుకోవటానికి ఇష్టపడతా, కానీ నా బైబిల్ ఎత్తుకోవటానికి మాత్రం ఎందుకో తెలుసా? బైబిల్ నేను మోస్తే బ్రతుకు కాలం అంతా ఆ బైబిల్ నన్ను మోస్తుంది. ఆ బైబిల్ నన్ను మోస్తుంది. తమ్ముళ్ళు, చెల్లెలో, మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడకండి. ఇది రాజగ్రంథం, ఇది రాజగ్రంథం. గ్రంథాలన్నిటికీ శిరస్సు, గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం దేవుడు నీ చేతికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఎందుకు సమాజానికి భయపడాలి మనం? ఆడెవడో క్రైస్తవుడు అనుకుంటున్నాడని, వీడెవడో చిన్న చూపు చూస్తున్నాడని, ఎవడి కోసం బైబిల్ని కూరగాయల బ్యాగులో పెట్టి కూరగాయలకు వెళ్తున్నట్లుగా ఆ బ్యాగ్ మడతెట్టేసి సంకలో పెట్టుకొని, తమ్ముడు ఆ సిగరెట్ తాగేవాడు నడి రోడ్డు పట్ల నడి రోడ్డు మీద నిలబడి సిగరెట్ తాగేటప్పుడు 2 వేళ్ల మధ్య వాడేదో గొప్ప పని చేస్తున్నట్లుగా వేళ్ల మధ్యలో సిగరెట్ పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి ముక్కులో నుంచి పొగ వదులుతాడు. రైలు గొట్టంలో నుంచి వచ్చినట్టు వస్తుంది. అట్లా వదిలేటప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? నా అంత తురుంకాడు లేడు అనుకుంటాడు. సిగ్గులేని కార్యాలు చేసేవాడు సిగ్గుపడకుండా నడివీధిలో తాగుతున్నాడు. బజారు కార్యక్రమాలు చేసేవాడు నడివీధిలో నిలవబడి బజారు కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని రావటానికి ఎన్నడూ ఎప్పుడు నువ్వు సిగ్గుపడకుందువుగాక. పెద్దగా చెప్తాం ఆమెన్. ఈ గ్రంథం రాజగ్రంథం అనండి. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా ప్రతి గ్రంథానికి రాజగ్రంథం, సమస్త గ్రంథాలకు రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఆ లైబ్రేరియన్కి యేసు ప్రభు అంటే పడదట. ఆ లైబ్రేరియన్ దగ్గర వర్కర్గా పనిచేసి ఒక అతను ఉంటాడు. ఎప్పుడు బుక్స్ సెల్ఫ్లో సర్దుతాడు. ఈ లైబ్రేరియన్ కావాలని ఏం చేశాడో తెలుసా? బైబిల్ కింద పెట్టి ఆ బైబిల్ పైన తతిమ మత గ్రంథాలు పెట్టాడట. తతిమ మత గ్రంథాలు పెట్టి అన్నాడట, చూడరా నీ బైబిల్ ఎక్కడుందో అన్నిటికంటే కింద ఉంది, అన్నిటికంటే కింద ఉంది. ఎందుకు కింద ఉందో తెలుసా? అది నీచమైంది గనక అన్నాడట. అప్పుడు మనోడు అన్నాడట, అది ఎందుకు కింద ఉందో తెలుసా? అన్ని గ్రంథాలకు పునాది అది గనుక, అన్ని గ్రంథాలకు మూలం అది గనుక, ప్రతి గ్రంథం ఆ గ్రంథంలో నుంచి పుట్టుకొచ్చింది కనుక అది ఎప్పుడు కిందే ఉండాలి సార్.
అన్నాడంట. కింద పెడితే ఇట్లా అన్నాడా, ఈసారి కింద కాదని చెప్పి ఆ కింద ఉన్న పుస్తకాన్ని తీసి పైన పెట్టాడట. అంటే ఆయన భాషలో లాస్ట్ పెట్టాడట, పైన పెట్టాడట. చూడరా, ఇందా కింద ఉంటే మూలం అన్నావు కదా, ఇప్పుడు చూడు పైన పెట్టానంటే ఇప్పుడు నవ్వుతా అంటాడట. అది ఎప్పుడు పైనే ఉండాలి సార్, అది ఎప్పుడు పైనే ఉండాలి సార్. గ్రంథములన్నిటికీ రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సార్, అది ఎప్పుడు పైనే ఉండాలి. ఒరే, కింద పెడితే ఇట్లా అన్నాడు రాజు బ్రదరు, పైన పెడితే అట్లా అన్నాడు, ఇట్లా కాదని చెప్పి అసలు ఈ గ్రంథాల మధ్యలో ఈ బైబిల్ ఉండకూడదని బైబిల్ పక్కన పెట్టాడు, అంత దూరాన్ని పెట్టాడట. చూడరా, నీ బైబిల్ అంత దూరాన్ని పెట్టావు అంటే, మా బైబిల్ ఎప్పుడు అట్లా ప్రత్యేకంగానే ఉండాలి సార్, వీటిలో పొరపాటున కలవకూడదు. మేము ఆరాధించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడినవాడు. నా యేసు ప్రత్యేకమైన వాడు, ఎవరితో పోల్చదగిన వాడు కాదు, ఎవరితో కలపదగిన వాడు కాదు. నా యేసు ప్రత్యేకమైన వాడు గనుక నా యేసును గూర్చి రాయబడిన గ్రంథం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉండాలా. ఎప్పుడు జీవితంలో దీన్ని చేత్తో పట్టుకొని తీసుకురావటానికి సిగ్గుపడకో. లోకంలో సిగ్గుపడితే, లోకంలో సిగ్గుతో నువ్వు తలదించుకుంటే, నేను యేసు ప్రభు బిడ్డనని బహిరంగంగా చెప్పటానికి నువ్వు భయపడితే, రేపు పరలోకపు దూతల ఎదుట నీవెవరివో నాకు తెలియదని నీ విషయంలో దేవుడు ముఖం చాటేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అయితే ఒకటి గమనించండి, లేఖనాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రతి వాక్యానికి అక్షరం ఉంటుంది, ఆ అక్షరం వెనుకున్న ఆత్మీయ అర్థం ఉంటుంది. బైబిల్లో ఒక మాట రాసింది, నీ పసిపిల్లలను తీసుకుని వెళ్ళి బండకేసి కొట్టువాడు ధన్యుడు అని రాసింది. అనండి ఒకసారి, పసిపిల్లలను తీసుకుని వెళ్ళి బండకేసి కొట్టువాడు. బండకేసి బట్టలను కొడతామా, పిల్లలను కొడతామా? బట్టకేసి చూసారా, అదే బండకేసి బట్టలను కొడతామా, పిల్లలను కొడతామా? బండకేసి బట్టను కొడతామా, పిల్లలను కొడతామా? కదా, బండకేసి బట్టలను కొడతాం, బట్టలను ఉతుకుతాం. కానీ అంటాడు, బండకేసి పసిపిల్లను కొట్టేవాడు ధన్యుడు అంటాడు. దాని అర్థం ఏంటి? బండ అంటే యేసుక్రీస్తుకు గుర్తు. దేవుడు మనకిచ్చిన పిల్లలను చిన్నతనం నుంచి క్రీస్తులో మనం పెంచేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు అనే ఉగ్గుపాలతో మన పిల్లలను పెంచి పెద్ద చేసేవారిగా ఉందుముగాక. దైవజనమా, ఒక మాట నా వైపు చూడండి. ఒకవేళ మీరు వినకపోతే, గడిచిన 3 రోజులు మంగళగిరిలో మీటింగ్స్ జరిగాయి. ఫస్ట్ రోజు మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఒక అద్భుతమైన వర్తమానం ఇచ్చారు. ఎంతమంది విన్నారు ఫస్ట్ రోజు మెసేజ్? చేతులు ఎత్తండి. అమ్మ, నువ్వు ఒకసారి నిలబడరా తల్లి. గంగాధర పాస్టర్ గారు ఆ చేతులు ఎత్తండి ఒకసారి, విన్నవాళ్ళు. అదిగో అమ్మ, 30% మా వాళ్ళు ఇంట్లో ఇంకొచ్చు. రోజు బిర్యానీ దొరికితే దాని విలువ తెలియదు, అది మెయిన్. రాజశేఖర్ అయ్య గారు నా జీవితంలో ఎప్పుడు వినని ఒక అద్భుతమైన వర్తమానం. గర్భంలో ఉన్న శిశువు 4 నెలల నుంచి 4వ నెల నుంచే బయట తల్లిదండ్రులు మాట్లాడే మాటలు వినటం ప్రారంభిస్తారట. 4వ నెల నుంచి 5వ నెల 6వ నెల నుంచి తల్లి ఎమోషన్స్ అన్నీ బిడ్డ మీద ప్రభావితం చేస్తాయట. తండ్రి మాట్లాడే ప్రతి మాట వింటాడట. ఒకవేళ గర్భంలో ఉన్నప్పుడు తండ్రి తన తల్లిని అంటే భార్యను కొట్టాడనుకో, గర్భంలో ఉన్న బిడ్డ కూడా రేపాడు పెరిగి పెద్దోడైన తర్వాత భార్యను కొట్టేవాడు అయిపోతాడట. అవసరమైతే తల్లిదండ్రులను కొట్టేవాడు అయిపోతాడట. కొట్టేటప్పుడు తల్లిదండ్రులు అంటారట, నా కడుపు నువ్వు చెడబుట్టావురా అంటారట. రాజశేఖరయ్య గారు అంటారు, ఆడేమి చెడబొట్ల, ఆడు కరెక్ట్గానే పుట్టాడు. నువ్వు గర్భం ధరించినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయే, ఆ మాటలు గర్భంలో నుంచి వాడు విన్నాడు అంటాడు.
అంటే దాని అర్థం ఏంటంటే చిన్నతనం నుంచి పిల్లలను దేవుని క్రమశిక్షణలో మనం పెంచేవారిగా ఉందుముగాక. మరొకసారి చెప్దాం ఆమేన్. అంటే వాక్యాన్ని ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ వాక్యంలో ఉన్న ఆత్మీయ భాష్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే పూర్తిగా తప్పుడు త్రోవకు వెళ్ళిపోతాం. యేసయ్య ఏమన్నారు? బట్టలు నమ్మి కత్తి కొనమన్నాడు. కత్తి కొనమంటే పేతురు గారు ఏ కత్తి కొన్నాడు? డైరెక్ట్గా కత్తి కొన్నాడు. ఆ కత్తి కొని మలుకు యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చినప్పుడు తతిమ 10 మంది అపోస్తులు కాస్త మౌనంగానే ఉన్నారు. కానీ పేతురు గారు ఏం చేశాడో తెలుసా? అందరికంటే ముందు వచ్చి మలుకు యొక్క చెవి తెగ్గొట్టేశాడు. నేను చాలాసార్లు చెప్తా, చెవే ఎందుకు తెగ్గొట్టాడు? చేతులు ఎందుకు తెగ్గొట్టలా? కాళ్ళు ఎందుకు తెగ్గొట్టలా? మెడ మీద ఎందుకు వేయలేదు అయ్యి అంటే, పేతురు గారు సేవకు రాకమునుపు చేపలు పట్టేవాడు. చేపలు శుభ్రం చేసేవాళ్ళు కత్తి వేయటం ఎక్కడేస్తారు? చూసారా? చెవుల మీదే వేస్తాడు. అంటే పాస్టర్ గారు సేవకు వచ్చాడు కానీ పాత అలవాటు పోలా. పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు కానీ పాత అలవాటు పోలా. అమ్మ వినండి, మనకి కొన్ని పాత అలవాట్లు ఉంటాయి. చర్చికి రాకమునుపు, యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు, దేవుని మార్గంలోకి రాకమునుపు కొన్ని పాత అలవాట్లు ఉంటాయి. గృహప్రవేశం జరిగేటప్పుడు ఏ కాలు పెట్టాలి? ఎడం కాలు పెట్టుకో. ఆ పాత అలవాట్లు కొన్ని ఉంటాయి. ఎంత దేవుని దగ్గరకు వచ్చినా గమనించండి, పుట్టుకతో వచ్చిన బుద్ధి సచ్చేదాకా బోధన్నట్లు కొన్ని పాత అలవాట్లు మనుషుని వదిలిపెట్టి పోవు. పాత అలవాట్లు ఎట్లా బావో చెప్తా. కరోనా కాలంలో బస్సులన్నీ ఆగిపోయినాయట. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. బస్సులన్నీ ఆగిపోయినాయట. భర్త కండక్టర్, ఇక ఇంట్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కమటి కొడుకు పండుకున్నాడు, ఆ పక్కమటి భార్య పండుకుంది. ఆ భార్య తల మీద మధ్యరాత్రి చేయి వేసాడట. భార్య అనుకుందట, మా ఆయనకి నా మీద ప్రేమ వచ్చింది, తల నివురుతున్నట్టున్నాడు, వెంట్రుకల్లో చేయి పెట్టి ఇట్లా అంటున్నాడు, దేవా ఇంత మధ్యరాత్రి పూట నా పట్ల నువ్వు ప్రేమ పుట్టించినందుకు నీకు స్తోత్రం అని అనుకునే లోపు జుట్టిట్లా పట్టుకొని, నా వైపు చూడాల, జుట్టిట్లా పట్టుకొని టికెట్ అని లాగాడట. ఏవిడ నిద్రలో నుంచి తుల్లిపల్లేసింది. ఏమిరా ఈ మనిషి ఇట్లా జుట్టు లాగాడని చూస్తే ఎంత జుట్టు ఆయన చేతిలో ఉంది. ఏమయ్యా అంటే సారీ అన్నాడట. ఏదో తెలియక జరిగిందిలే అని మళ్ళీ పండుకుంది. మరలా ఆయన చేయేసాడట. ఈసారి మామూలుగానే వేసి ఉంటాడులే అనుకున్నదట. మరలా చేసి మళ్ళా గుప్పటి ఎంటుకలు పట్టుకొని టికెట్ అని పైకి లాగాడట. ఎందుకమ్మా టికెట్ అని పైకి లాగాడంటే, అదే మా ఆయన కండక్టర్ కదండి, డ్యూటీ చేసినంతసేపు బస్సులో ఇటు అటు తిరుగుతా. టికెట్ ఎక్కడికి? అమీర్పేట. టికెట్ ఎక్కడికి? పటాన్ చెరువా. టికెట్ ఎక్కడికి? మియాపూరా అని ఇట్లా అనేవాడు కదయ్యా. సెలవు దినాల్లో కూడా పాత అలవాటు బాగాలేదయ్యా. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మనం ప్రభు దగ్గరకు వస్తాం కానీ పాత బుద్ధులు కొన్ని ఉంటాయి. వినండి, ఇక్కడ వాడు ఒకప్పుడు త్రాగుడు అలవాటు ఉన్నవాడు అనుకో, ఆ పాత వ్యసనం చచ్చే వరకు వెంటాడుతుంది నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే. ప్రభు దగ్గరికి రాకమునుపు దారి తప్పిన అక్రమ సంబంధాల్లో నువ్వు బ్రతికేవాడు అనుకో, ఆ ప్రాచీన స్వభావం చచ్చే వరకు నిన్ను వెంటాడుతుంది, జాగ్రత్త. ప్రతి వ్యక్తి ప్రాచీన స్వభావాలను సిలువ వేసే విషయంలో ఎక్కడ ఉపేక్షించకుండా వాక్యం చేత వాటిని సిలువ వేసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొంతమంది వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని వారికి అనుకూలంగా వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఏదేమైనా ప్రతి బిడ్డ దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తులుగా ఉందుముగాక. ఇప్పుడు చెప్పండి, మన చేతిలో ఏముండాలి? చేతిలో వాక్యం ఉండాలంటే చేత్తో బైబిల్ పట్టుకొని తిరగమనే కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి పనిలో వాక్యం కనపడాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో వాక్యం కనపడాలి. మనం తలపెట్టే ప్రతి పని వాక్యానుసారమైనదై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. ఆ వాక్యానుసారమైనదై ఉంటే ఆ వాక్యం అనే ఖడ్గం మన బ్రతుకుల్లో ఏం చేస్తుందో 2 విలువైన మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి, ద్వితీయోపదేశకాండం
33వ అధ్యాయం 29వ వచనం. ముప్పై 29వ వచనం. నాతో కలిసి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలుగు చేయు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? దేవుని ధర్మశాస్త్రం. వెండి కంటే, బంగారము కంటే, విస్తారమైన ధనధాన్యాదుల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఎంతో విలువైనది అని అన్నాడే. క్రైస్తవ జనమ, దేవుడు మన చేతులకి ఇచ్చిన ఆయన వాక్యం ఉందే క్రైస్తవుని యొక్క భాగ్యం, దేవుని యొక్క వాక్యమే. నీ ధననిదంతా దేవుని వాక్యంలోనే నిక్షిప్తమై ఉంది. నీ భోగభాగ్యాలన్నీ దేవుని వాక్యంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. వాక్యం అంటంతో నువ్వు అనుకుంటావు, అయ్యి బాబోయ్, వాక్యం ఎప్పుడు మమ్మల్ని బానిసలుగా చేస్తుంది కదండి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ప్రవర్తిస్తే నువ్వు నష్టపోతావు, ఇలా ప్రవర్తిస్తే నీకు శాపం వస్తుంది, దేవుని వాక్యం ఎప్పుడు నన్ను బానిసను చేస్తుంది కదా అని చాలాసార్లు కొంతమంది అనుకుంటారు. వాక్యం నిన్ను బానిసను చేయదు, నీకు భద్రతనిస్తుంది. వాక్యం నిన్ను దాసుని చేయదు, నిజమైన స్వాతంత్రం నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. వీటన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా? దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఈ వాక్యపు ఖడ్గం మనకు ఔన్నత్యాన్ని కలుగు చేసే ఖడ్గం. నీకు విరోధంగా తలపెట్టిన ప్రతి శత్రువు యొక్క తంత్రాలను నీ పాదముల క్రింద చితకదొక్కే శక్తి దేవుని యొక్క వాక్యంలో రాసింది. గట్టిగా చెప్దాం ఆమేన్.